ఉన్నట్లుండి షాక్ ఇచ్చారు. లాస్ట్ మంత్ అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళంతా రాజీనామా టీవీలో వస్తుండగానే ఇప్పుడే అందిన వార్త వైసీపీకి మరో షాక్. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అంటూ ఒక స్క్రోలింగ్, అసలు ఫ్లాష్ బిగ్ న్యూస్ అంటూ ఏంటి అసలు అంత షాక్ ఇచ్చేసారు ఉన్నట్టుండి మీరు? మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఏదన్నా అంటే మీడియా ముందుకు నాకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అవమానించారని ఏదేదో చెప్తున్నారు, కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగింది మీకు? ఎవరు అవమానించారు మిమ్మల్ని? అసలు ఏం జరిగింది? అంతటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు అనేది? సార్ ఏం లేదు సార్, నాకు యాక్చువల్గా వైసీపీలో జాయిన్ అవ్వడం అంటేనే ఫస్ట్ ఇష్టం లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. రాజకీయాలు అంటేనే పెద్ద ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రమ్మని పిలిస్తే వెళ్ళాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగానో అది ఇదిని ఆయన పిలిచినప్పుడు మనం గౌరవం ఇచ్చి, ఎవరో ఏ పార్టీ పెద్ద అధ్యక్షుడు పిలిచినా మనం వెళ్ళడం అనేది మన మర్యాద. వాళ్ళకి ఇచ్చి గౌరవం మనం, అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి కలిసేవాడిని కూర్చున్నాం. అప్పట్లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేయమని అడిగారు. సరే ఆయన ఎదురుగుండా ఊ అని చెప్పేసి మన్నాడు వెళ్ళి సుబ్బారెడ్డి గారికి నేను నా వల్ల కాదండి చేయలేనని చెప్పి వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు, పోలవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన నన్ను కేకేసి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు కదా, ఒక టీ ఇచ్చి మాట్లాడారు. మనకు ఆ రెస్పెక్ట్ గౌరవం ఇచ్చారు. కాబట్టి మన జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి మర్యాదగా వెళ్ళి కనపడి రావడం అనేది అది సంస్కారం అనిపించుకుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన కండవేసి జాయిన్ అవ్వమంటే నేను జాయిన్ అవ్వనని చెప్పాను. జాయిన్ అవ్వనని చెప్పి వచ్చేసిన తర్వాత జక్కంపూడి విజయలక్ష్మి గారిని, జక్కంపూడి రాజా, ఇంకా అనేక మందిని, సర్రాజు గారు అని, మేకా శేషబాబు గారు, ఇటువంటి వాళ్ళు ఒక టీం. మోషన్ రాజు గారు కూడా వచ్చినట్టున్నారు అప్పుడు? లేదండి, ఆయన రాలేదు. వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా నుంచి వెళ్ళి లోపల పార్టీలో జాయిన్ అవ్వమంటున్నారని అంటే నేనేం చేశానంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఓ మాజీ పార్లమెంటేరియను, ప్రతిపక్ష నాయకుడు మన ఇంటికి వచ్చి మనల్ని జాయిన్ చేసుకుంటాడు ఏంటని చెప్పేసి, మా ఇంటికి వచ్చి జాయిన్ చేసుకుంటే జాయిన్ అవుతాను అన్నాను. అంటే వచ్చేస్తున్నాడు ఆయన. అంటే యాక్చువల్ రాజకీయాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? మీరు 2004లో ఎమ్మెల్యేగా చేశారు కదా? చేశానండి. ఎమ్మెల్యే రుచి చూశారు కదా మీరు? ఎమ్మెల్యే రుచి అంటే సర్వీసే కదండి. నాకు పర్సనల్ లైఫ్ ఉండాలా, పర్సనల్ లైఫ్ అనేది ఉండాలా. రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా మీకు? ఎందుకో మరి అంత ఇంట్రెస్ట్ లేదండి.